మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించాలని ఆయన్ను వెదకబోతున్నాడు, కాబట్టి నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపో, నేను నీతో తెలియజెప్పేంత వరకు అక్కడనే ఉండు. ఇది దేవుడు చెప్పాను. చాలా జాగ్రత్తగా చూడండి. వారు వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్ళారు అంటే పై వచనాల్లో మనకు తెలుస్తుంది. జ్ఞానులు వెళ్ళిన తర్వాత. ఎప్పుడైతే జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఆరాధన చేసి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారో లేదో, వెంటనే ప్రభువు దూత యోసేపుకి ప్రత్యక్షమయ్యాడు. యోసేపు, హేరోదు ఈ శిశువును, బాలుడైన శిశువును చంపాలని ఆలోచిస్తా ఉన్నాడు, కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. ఆ శిశువును ఆయన తల్లిని అంటే మరియను తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపో. ఇక్కడ వాడబడిన మాట ఐగుప్తుకు పారిపో, నేను నీకు మళ్ళీ చెప్పేంత వరకు అక్కడి నుంచి రావద్దు, అక్కడే ఉండు అని ఐగుప్తుకు పారిపో అని అంటున్నాడు దేవుడు యోసేపుకు. జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికోసం వచ్చాడు? రక్షకుడిగా వచ్చాడు. ఈ లోకం కొరకు తన ప్రాణం అర్పించి బలిగా అవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఆయనను, తన కుమారుణ్ణి ఈ లోకానికి అందుకే పంపాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని కాపాడే బాధ్యత ఎవరిది? దేవునిది. ముందు దేవునిది. శారీరకంగా సంరక్షించాల్సిన బాధ్యత యోసేపు మరియలది. ఇప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు, యేసుక్రీస్తుని. మరి తన కుమారుడు కోసం అవసరమైతే హేరోదును కూడా చంపేయచ్చు కదా దేవుడు. ఈ ఆలోచన చేసేది ఎవరు? యేసుక్రీస్తును చంపించాలని ఆలోచన చేసేది ఎవరు? హేరోదు. అసలు అట్లాంటి హేరోదుని లేకుండా చేయొచ్చు కదా దేవుడు. ఏరా, ఈ లోక రక్షణార్థం నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే ఆ కుమారుడి మీదే నువ్వు కుట్ర పన్నుతున్నావా అని చెప్పి హేరోదునే అసలు చంపేస్తే అసలు ఏ ఇబ్బంది లేదు కదా. అవునా కాదా? మనం ఆలోచిస్తాం చాలాసార్లు, అసలు యోసేపు మరియలకు పారిపో అని చెప్పడం ఏంటి దేవుడు? అసలు తన కుమారుణ్ణే కదా ఈ లోకానికి దేవుడు పంపించాడు రక్షకుడిగా. అట్లాంటప్పుడు తన కుమారుడి మీద ఇట్లాగా హేరోదు వ్యతిరేకంగా ఆలోచన చేస్తాడని తెలిస్తే అసలు ముందు హేరోదును చంపేస్తే పోయేది కదా. యోసేపు మరియలని ఐగుప్తుకు పారిపో అని ఎందుకు చెప్తున్నాడు? అసలు చేయలేడా దేవుడు? అసలు చెప్పండి. హేరోదును అవసరమైతే అక్కడి నుంచి తీసేయలేడా? ఒక క్షణంలో చంపేయలేడా దేవుడు? చంపేయగలడా లేదా? చెప్పండి మీరు. దేవుడు చంపేయగలడా లేదా? హేరోదుని చంపేయగలడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక హేరోదు ఉన్నాడు. ఈ హేరోదు కాకుండా ఇంకో హేరోదు ఉన్నాడు అపోస్తుల కార్యాల్లో. ఈ హేరోదు అలాగే చనిపోయాడు. ఆ హేరోదు అపోస్తుల కార్యాల్లో ఒక హేరోదు ఉన్నాడు. ఈ హేరోదు రాజ్యం మీద నుంచి ఇంకొక రాజ్యానికి గ్రాసం వెళ్ళాలి. గ్రాసం అంటే వస్తువులే కానీ, ఆహారమే కానీ, ధాన్యం కానీ ఈ రాజ్యంలో నుంచి ఆ రాజ్యంలోకి పోవాలి. ఆ పై రాజ్యం మీదకి ఈ హేరోదుకు కోపం వచ్చింది. వాళ్ళు చేసిన పనులను బట్టి మొత్తానికి కోపం వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ పై రాజ్యం వాళ్ళు మరి ఆ రాజ్యంలో నుంచే మనకు రావాలి, ఏది రావాలన్నా అక్కడి నుంచే ప్రయాణ సాధనాలు ఉన్నాయి, కాబట్టి మనం ఏమైనా సరే మొత్తానికి వెళ్ళి ఆ హేరోదు రాజుతో సమాధాన ప్రాధేయపడదాం. ఎందుకంటే మనకి ఏది రావాలన్నా, తిండి తినాలన్నా సరే ఆ రాజ్యంలో నుంచే రావాలి బయటికి. కాబట్టి ఆయనే మన మీద కోపగించుకుంటే ఎట్లాగా? మనం పోయి ఆయన ఏదో ఒక రకంగా బతిలాడి ఏదో రకంగా సరే మొత్తానికి ఆయనతో కాస్త సమ్మతి చేసుకుందామని పోయి మాట్లాడారు. ఆ మాట్లాడే ఆ సమయంలో
వాళ్ళందరూ కూడా ఒక హాల్లో గ్యాదర్ అయ్యారు. ఈ హేరోదు పలానోళ్ళు వచ్చారండి మీకోసం, మీ మాటలు వినటానికి, మీతో సంధి చేసుకోవటానికి, మీతో సఖ్యపడటానికి, మీతో సమాధాన పడటానికి ఆ రాజ్యం వాళ్ళు వచ్చారండి. ఆహా, ఎక్కడున్నారు వాళ్ళు? మన హాల్లో కూర్చున్నారండి. అవునా? సభలోనికి రమ్మని వాళ్ళందరినీ. సభలోనికి వచ్చేశారు. ఈ సభలోకి హేరోదు రాజు మంచి వస్త్రాలు వేసుకొని, రాజ వస్త్రాలు వేసుకొని వచ్చేశాడు. రాగానే ఇట్లా ఒక మైకు ఆయనకి ఇచ్చేశారు. మరి వచ్చారు వాళ్ళు పలానా రాజ్యం నుంచి, మరి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాలి కదా. సభలో మైక్ ఇచ్చేశారు. ఈ హేరోదు ఆ సమయంలో ప్రసంగం చేశాడు, గంభీరంగా మాట్లాడాడు. ఈ గంభీరంగా మాట్లాడిన ఈ హేరోదు యొక్క ప్రసంగాన్ని విని, ఆయన ఒక ఉపన్యాసాన్ని విని, వాళ్ళు అసలుకి ఎందుకు వచ్చారు? ఆయనతో సంధి చేసుకుందామని, ఆయనతో సమాధాన పడదామని. వీళ్ళు ఏం చేశారు? హేరోదుని సమయంలో మంచి మాటలతో పొగిడితే, మంచి మాటలతో కాస్త ఆయన్ని ప్రశంసిస్తే, మనతో కాస్త పాజిటివ్గా మాట్లాడతాడు, మనతో మంచిగా మాట్లాడతాడు, మనకి మంచిగా చేస్తాడనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు? కేకలేశారు. ఎట్లాంటి కేకలేశారంటే, అయ్యో ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు. రాజా, మీరు మాట్లాడే మాటలు దేవుడు మాట్లాడినట్లుగా ఉన్నాయి, అంత గంభీరంగా మాట్లాడుతున్నారు మీరు అని దేవుడితో పోల్చి, ఇది దేవుని స్వరమే, మనిషి స్వరం కాదు ఇది అని పొగిడారు. మరి హేరోదు ఏమనాలి? అబ్బాయి, నన్ను దేవునితో పోల్చడం ఏంటి? దేవుడు వేరు, నేను మనిషిని అని అనాలా? అనలా. అయినా దేవుణ్ణి మహిమపరచలా. సంతోషించాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నన్ను దేవుడు అన్నారు వీళ్ళు, అది మన గొప్ప అని దేవుణ్ణి మహిమపరచడానికి బదులు తన్ను తానే మహిమపరచుకున్నాడు. జరిగినది ఏమిటంటే, అక్కడే దేవుని దూత ఆ హేరోదును మొత్తాడు. మొత్తితే అక్కడే పురుగులు పడి చచ్చిపోయాడు. దేవుడు చేయగలడా? లేదా? చేయగలడు. మరి ఇక్కడ ఈ హేరోదును కూడా దేవుడు చంపేసి తన కుమారుడైన యేసుక్రీస్తుకి కాపుదల ఇవ్వచ్చా లేదా? కానీ దేవుడు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలాసార్లు మనం అనుకుంటాం, మనకొచ్చిన శోధనలను చూసి, మనకొచ్చిన కష్టాలు చూసి, మన యొక్క అనారోగ్యాన్ని స్థితిని చూసి, దేవుడు నాకు ఇట్లా చేస్తే బాగుండు కదా, ఇట్లా చేయొచ్చు కదా దేవుడు, నేను ఇంత ఇబ్బంది పడుతున్నా, నాకు ఇంత ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి నా జీవితంలో, దేవుడు ఒక్కసారిగా నాకు సమృద్ధి ఇవ్వచ్చు కదా, ఈ అప్పుల బాధల నుంచి నేను బయటపడతా, దేవుడు ఒక 10 కోట్లు నా అకౌంట్లో వేయచ్చు కదా, నాకు అసలు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నేను దేవుని సన్నిధిలో ఉంటా, లేకుంటే దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు కదా, నాకు ఏ బాధరా బందీ లేకుండా, ఏ చీకు చికాకు లేకుండా ప్రశాంతంగా నేను దేవునిలో ఉంటాను అని ఇట్లాగా మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు, నీ యొక్క తలంపు వేరు. మరి దేవుడు ఎందుకు అట్లాగా చేయాల్సి వచ్చింది? పారిపో అని చెప్పాల్సిన పనేంటి? అసలు యేసుక్రీస్తుని ఎత్తుకొని మరియా యేసేపులు పారిపోవలసిన అవసరం వాళ్ళకేంటి? అసలు యేసుక్రీస్తుని తీసుకొని పోయేటప్పుడు మరియ కానీ యేసేపు కానీ అడగలేదు, ఏందయ్యా మనకి గతి? జాగ్రత్తగా వినండి. మరియా అనొచ్చు, అయ్యా ఏందయ్యా మనకి గతి? అక్కడ చూస్తే నజరేతు నుంచి ఈ దావీదు పట్టణం దాకా నడుచుకుంటూ వచ్చాం నిండు గర్భవతిని. సరేలే అని సత్రంలోకి పోతే సత్రంలో స్థలం దొరకలేదు. ఏదో ఒక పశువుల పాకని ఆశ్రయంగా చేసుకొని మొత్తానికైతే బిడ్డను ప్రసవించాం. పర్లేదులే, బిడ్డ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవస్తుంది, కాస్త ఎదుగుతున్నాడు అనుకుంటే మళ్ళీ ఈ సమయంలో ఐగుప్తుకు పోవాల్సిన పని, అది కూడా రాత్రికి రాత్రే ప్రయాణమై పారిపోవలసిన గతి వచ్చేసింది. ఏంటండి మన పరిస్థితి అని మరియా ఎప్పుడు కూడా యేసేపు మీద సనగలేదు, గొనగలేదు. ఎందుకంటే యేసేపు చెప్పాడమ్మా, ఇదిగో హేరోదు ఈ శిశువును చంపాలని చూస్తున్నాడు, కాబట్టి దేవుడు మనల్ని ఐగుప్తుకు పారిపోమంటున్నాడు, కాబట్టి మనం పారిపోదాం.
దేవుడు పారిపో అన్నాడు కాబట్టి అది మన మేలు కోసమే, కాబట్టి పారిపోదాం. లేదు నువ్వు నిలబడు, నీ కోసం నేను యుద్ధం చేస్తానని దేవుడు అంటే నిలబడదాం. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట చేద్దాం అని అనుకున్నారు. దేవుడు చెప్పిన మాటను బట్టే పారిపో అనగానే వెంటనే పారిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో పారిపోవాలన్నా, వెనక్కు తిరిగి చూడాలి అన్నా, ముందుకు వెళ్ళాలి అన్నా, ఏదైనా సరే దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు చేస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా క్షేమం ఉంటుంది, ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటాయి. అట్లా కాదు, నేనెందుకు పారిపోవాలి, నేనేంటో తెలుసా, నా గొప్పతనం ఏంటో తెలుసా, నా స్థితి ఏంటో తెలుసా, నా పొజిషన్ ఏంటో తెలుసా, నేను పారిపోవటం ఏంటి అని దేవుని మాటను వ్యతిరేకించి నువ్వు అక్కడే ఉంటే నీ నాశనానికి నువ్వే ఉత్తరవాదివి కదండి. మనకు బాగా తెలుసు, సొదొమ గొమొర్రా నుంచి విడిచేటప్పుడు ఇద్దరు దేవదూతలు లోతు భార్యను, ఇద్దరు పిల్లలను చేయబట్టుకొని పట్టణం వెలుపలకి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అక్కడ దేవుని దూత ఆ లోతుతో చెప్పాడు, వాళ్ళ కుటుంబంతో చెప్పాడు, ఏమని, ఇదిగో ఈ నాశనం నీకు మళ్ళా రాకుండా ఉండాలంటే, నీ ప్రాణం నీకు దక్కాలి అంటే వెనక్కి చూడొద్దు, పారిపో అన్నాడు. ఏమన్నాడు? వెనక్కి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, పారిపో అన్నాడు. వీళ్ళకు ఒక ఆజ్ఞ ఉంది. ఏమిటి ఆజ్ఞ? వెనక్కు తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూస్తే ఏమవుద్ది? దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లే అవుతుంది కదా. కాబట్టి లోతు పరిగెత్తున్నాడు, లోతు భార్య పరిగెత్తుంది, లోతు యొక్క ఇద్దరు కూతుర్లు పరిగెత్తున్నారు. పరిగెత్తినంత కాలం బాగానే ఉంది, క్షేమంగానే ఉన్నారు. దేవుని ఆజ్ఞ ఏముంది అక్కడ? వెనక్కు తిరిగి చూడొద్దు అని. కానీ ఈ లోతు భార్య దేవుని ఆజ్ఞను అక్కడ అతిక్రమించేసింది. వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అంటే వెనక్కి తిరిగి చూసింది, అంతే. అక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ ఉప్పు స్తంభంగా మారిన సంగతి భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు. మరి ఎప్పుడు తెలిసింది? దేవుడు చెప్పిన ఆ స్థలానికి పరిగెత్తుకుని పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు తిరిగి చూశారు. చూస్తే ఏముంది? వెనకాల లేదు అమ్మగారు. మరి ఏమైంది? అక్కడే ఎక్కడో ఆగిపోయింది. ఆగిపోయిన చోటే ఉప్పు స్తంభంగా మారిపోయి ఉంది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో ఆ ఉప్పు స్తంభం అట్లాగే ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినా సరే అది కరగలేదు, అవశేషాలు ఇంకా ఉన్నాయి. అంటే అట్లాంటి రాతి ఉప్పుగా మారిపోయింది. ఇదంతా ఎందుకు అంటున్నామంటే, దేవుడు నీకేదైనా ఆజ్ఞ ఇస్తే అదే పాటించు. పారిపోమన్నాడా? పారిపో. వెనక్కి తిరిగి చూడొద్దన్నాడా? వెనక్కి తిరిగి చూడొద్దు. ఎందుకంటే అది నీ మేలు కోసమే. ఇక్కడ యోసేపు మరియలకు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, ఐగుప్తుకు పారిపోండి. ఎందుకయ్యా మేము ఐగుప్తుకు పారిపోవాలి? హేరోదును చంపేసి మమ్మల్ని ఇక్కడ ఉంచలేవా నువ్వు అని వీళ్ళు ప్రశ్నించలేదు. ప్రశ్నించారా? లేదు. హేరోదును చంపేసి మమ్మల్ని ఇక్కడ ఉంచవచ్చు కదా, నువ్వు చేయగలవు కదా, రాజు లెక్క నీకు అని అనలేదు. దేవుడు ఆజ్ఞ బయలుదేరింది, వీళ్ళు వెళ్ళారు. దేవుని వాక్యంలో కూడా దేవుడు తన సేవకులతో ఇట్లాగే చెప్పాడు. చాలాసార్లు ఆనాడు అపోస్తలులకి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి హింసలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి. అలా కలిగినప్పుడు దేవుడు ముందుగానే వాళ్ళతో ఏం చెప్పాడంటే, ఇదిగో వాళ్ళు మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే మరొక పట్టణానికి పారిపోండి, అక్కడ హింసించారా ఇంకో పట్టణానికి పారిపోండి, అట్లాగా వెళ్ళండి, అంతే తప్ప నిలబడి వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు ప్రభువా, నువ్వు వాళ్ళని ఎందుకు నాశనం చేయవు అని అనొద్దు. చదువుదాం ఒకసారి దేవుని వాక్యంలో నుంచి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తే మరి ఒక పట్టణానికి పారిపోండి, మనుష్య కుమారుడు వచ్చే అంతవరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరు. యేసు క్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు, అబ్బాయి మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి,
సువార్త ప్రకటిస్తున్నప్పుడు మిమ్మల్ని హింసిస్తారు. కాబట్టి ఒక పట్టణంలో వాళ్ళు మిమ్మల్ని హింసిస్తే వేరొక పట్టణానికి పారిపోండి అని ఆనాడే శిష్యులకు చెప్పాడు. కాబట్టి ఇక్కడ పారిపోవడం అనేది చేతగానితనం కాదు. మీకు అర్థమైందా? చాలామంది పారిపోవడం అంటే ఇదేంది చేతగాక పారిపోతున్నాడు అనుకుంటా. కాదు కాదు, పారిపోవడం అనేది చేతగానితనం కాదు. ఈ స్వీయ రక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. దేవుడు చెప్పాడు చాలాసార్లు. ఒకానొకప్పుడు ఏలియాకి కూడా దాగి ఉండు అన్నాడు. ఎక్కడ? కేరీతు వాగు దగ్గర దాక్కో. మన భాషలో చెప్పాలంటే ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కో అని. ఏలియాను దాక్కోమని చెప్పాల్సిన పని ఏంటి? దేవుడు, ఏలియా దేవుని ప్రవక్త, రోషం కలిగిన వాడు. అట్లాంటి ఏలియాని వెళ్ళి దాక్కో అని చెప్పాల్సిన పని ఏముంది? దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు ఏది చెప్తే అది చేయడమే నీకు క్షేమం. ఇక్కడ యోసేపు మరియలను దేవుడు ఎక్కడికి పారిపోమంటున్నాడు? ఐగుప్తుకు పారిపోమంటున్నాడు. ఎందుకు ఐగుప్తుకు పారిపోవాలి? ఐగుప్తు ఏమన్నా మంచి భక్తి కలిగిన ప్రదేశమా? దేవుణ్ణి సేవించే ప్రదేశమా? కాదు కదా. విగ్రహారాధనతో నిండినటువంటి దేశం. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు ఇశ్రాయేలీల్ని బానిసలాగా చూసి 400 ఏళ్ళు బానిసలాగా తొక్కి పట్టిన దేశం ఐగుప్తు దేశం. మరి అట్లాంటి ఐగుప్తులోకి ఎందుకు బొమ్మంటున్నాడు? అసలు పోవడానికి ఇక ఏ దేశాలు లేవా? వేరే దేశం దగ్గరలో ఇంకో మంచి దేశానికి బొమ్మనొచ్చు కదా. ఐగుప్తుకే ఎందుకు బొమ్మనాలి? ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే దేవుని యొక్క ప్రవచనం ఒకటి ఉంది. అదేమిటంటే ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అనే ప్రవచనం అక్కడ నెరవేరాలి. చూద్దాం ఒకసారి ఆ ప్రవచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన వాక్యంలో రాసి ఉంచాడు. ఏమని? ఇశ్రాయేలు బాలుడుగా ఉన్నప్పుడు నేను నా కుమారుణ్ణి ఎక్కడి నుంచి పిలిచాను? ఐగుప్తులో నుండి పిలిచాను. ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచాను. ఇది దేవుని యొక్క ప్రవచనం. ఇది నెరవేర్చబడాలి. ఇది నెరవేర్చబడాలి అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకు వెళ్ళాలి. ఏమండి, మరి ఐగుప్తు విగ్రహారాధన కదండి, క్రూరత్వం కలిగింది కదండి. అయినా సరే అక్కడికి వెళ్ళాలి. ఎందుకు ప్రతిసారి తన ప్రజల్ని దేవుడు ఐగుప్తుకు పంపిస్తున్నాడు? మనకి బాగా తెలుసు. ఇశ్రాయేలీలు 400 ఏళ్ళు ఐగుప్తుకు వెళ్ళారు, బానిసలుగా ఉన్నారు. ఎందుకు? అక్కడ ఏం చేశాడు దేవుడు వాళ్ళని అంటే వాళ్ళని దేవుడు శ్రమపరిచాడు ఐగుప్తీల ద్వారా. ఎంత శ్రమపరిచాడు అంటే వాళ్ళ బాధ తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెట్టారు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడ విని అప్పుడు మోషేని పంపించి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ 400 సంవత్సరాలు ఒక ట్రైనింగ్ లాగా ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చేశాడు. ఆ ట్రైనింగ్ ఎటువంటిదంటే కష్టతరమైన ట్రైనింగ్. వాళ్ళు శ్రమపడి ఆ శ్రమలో అప్పుడు ప్రార్థన చేయటం నేర్చుకున్నారు. నీకు అర్థమైందా? దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో ఎట్లాంటి ఐగుప్తుకు పంపిస్తూ ఉంటాడు. కష్టకరమైన ప్రదేశాలకి, ఇబ్బందికరమైన స్థలాలకి, చాలా నిన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని ఇబ్బంది పడుతున్న ఆ ప్రదేశాలకి దేవుడు నిన్ను పంపిస్తాడు. ఎందుకంటే ఆ ఇబ్బందుల నుంచి నువ్వు దేవుని వైపు చూస్తావు కాబట్టి. ఆ శ్రమలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తావు. ఆ కష్టతరమైన పరిస్థితులు గుండా నేను నడిపించే అప్పుడు దేవుని వైపు చూస్తావు. నీకు అంత చక్కగా బాగా ఉన్నప్పుడు నువ్వు దేవుని వైపు చూడవు. మరి ఎప్పుడు చూస్తావు? నీ జీవితంలో కష్టం ప్రవేశిస్తే, శ్రమ ప్రవేశిస్తే, నష్టం ప్రవేశిస్తే, అనారోగ్యం ప్రవేశిస్తే, ఇవన్నీ ప్రవేశించినప్పుడు అప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తావు, దేవునికి మొరపెడతావు.
అలాగ నీవు దేవుణ్ణి ఎరిగేటట్లుగా, దేవునికి మొర్ర పెట్టేటట్లుగా దేవుడే నిన్నేం చేస్తుంటాడు, ఐగుప్తు అనే ఆ బానిసలోకి పంపిస్తూ ఉంటాడు. ఐగుప్తు అనే ఆ శోధనలోనికి పంపిస్తాడు. ఐగుప్తు అనే ఆ కష్టంలోనికి పంపిస్తాడు. ఎందుకంటే నీకు నేర్పించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఐగుప్తు యొక్క శ్రమను అనుభవిస్తున్నావా? ఐగుప్తు యొక్క కష్టాన్ని అనుభవిస్తున్నావా? ఐగుప్తు యొక్క శోధనలు అనుభవిస్తున్నావా? ఇవన్నీ దేవుడు నీ జీవితంలో ఎందుకు అనుమతించాడంటే నీవు ఆయన గ్రహించడం కోసమే, నీవు ఆయన వైపు తిరగడం కోసమే. నిన్ను ఆ ఐగుప్తులో నుంచి మళ్ళా పిలుస్తాడు దేవుడు. ఎందుకంటే నీవు ఆయన్ని ఎరిగితే గనక. ఇశ్రాయేలును 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉంచాడు దేవుడు. ఈ 400 ఏళ్ళు వాళ్ళు మొరపెట్టారు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఇశ్రాయేల్ దేశంలోకి తీసుకొచ్చేశాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు ఐగుప్తులో ఉన్నావే అని బాధపడాల్సిన పని లేదు. నేను శ్రమలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నాను, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదే అనుకోవద్దు. నీవు ఎప్పుడైతే ఆ ఐగుప్తులో నుండి, ఆ శ్రమలో ఉండి, ఆ కష్టంలో ఉండి, ఆ ఇబ్బందిలో ఉండి దేవుని వైపు చూస్తావో, దేవునిలో మొరపెడతావో, ఆయన నిన్ను అక్కడి నుంచి తప్పకుండా విడిపిస్తాడు. ఇశ్రాయేలుని పిలిచినట్లుగా దేవుడు నిన్ను కూడా ఐగుప్తు నుంచి విడిపిస్తాడు. నీకు ఆశీర్వాద స్థితినిస్తాడు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని నీకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఏది సంభవించినా అది దేవుని చిత్తము. ఇది మనం నమ్మాలి. కొన్నిసార్లు దేవుడు పారిపో అంటాడు. పారిపోవడం కూడా దేవుని చిత్తమే. కొన్నిసార్లు నిలబడు, నేను ఇస్తాను నీకు రక్షణ అంటాడు. అప్పుడు నువ్వు నిలబడాలి. వెనక తిరగొద్దు అన్నప్పుడు వెనక తిరగకుండానే ఉండాలి. అలా లేదు, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటూ పోతాను అంటే ఇదిగో నీ నాశనానికి నీవే ఉత్తరవాదివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు 400 ఏళ్ళు అరణ్యంలో ఉండి ఇబ్బంది పడి వచ్చేశారు. మొత్తానికైతేనే ఆ దేశం నుంచి బయటకు వచ్చేశారు. ఆ దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళని ఒక సముద్ర మార్గం గుండా నడిపించాడు. ఏ ప్రాంతం అది? సముద్ర మార్గం గుండా నడిపించాడు. ఎందుకంటే ఆ మార్గాన్ని దాటేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇదే సమయంలో ఎవరైతే ఐగుప్తుల వాళ్ళని హింసించారో ఆ రాజు మనసు మార్చుకున్నాడు. అనవసరంగా వీళ్ళని పంపించేశామే, 400 ఏళ్ళు మనకి బానిసలాగా బ్రతికారు వీళ్ళు, ఇప్పుడు అనవసరంగా పంపించాం వీళ్ళని. కాబట్టి ఈ పంపిస్తే ఎంతో దూరం పోయి ఉంటారు వీళ్ళు, మహా అయితే 3 రోజులే కదా పోయింది, ఈ 3 రోజులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారులే, మొత్తానికి వెళ్ళి వెనక తీసుకొచ్చేద్దాం బానిసలందరినీ అనుకొని ఇక తరమటం మొదలేశాడు ఫరో రాజు. వెనకాల ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తుంది. మళ్ళీ వెనక్కి వెళితే ఎప్పటిలాగా బానిసత్వమే. మరి ముందేముంది? సముద్రం ఉంది, ఎర్ర సముద్రం. మరి ఈ సముద్రంలోకి పోయి పడిపోతామా అంటే పోలేము. వీళ్ళు అనుకున్నారు, ఏంటి దేవుడు ఇట్లా చేశాడు మాకు, అసలు ఈ సముద్ర మార్గం కూడా తీసుకొచ్చాడేంటి దేవుడు, అసలు వేరే రూట్ ఏమి లేనట్టు. అసలు ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? ముందు చూడబోతేనేమో సముద్రం ఉంది, ముందుకు అడుగేయలేం. మరి వెనక్కి వెళితేనేమో ఫరో సైన్యం ఉంది. మరి వెనకాల చూస్తే ఏముంది? ఫరో సైన్యం ఉంది. మళ్ళీ వెనక్కి వెళితే బానిసత్వం. పోనీ ముందుకు పోదామా అంటే సముద్రం ఉంది, చావే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే లోకంలో ఒక సామెత చెప్పినట్లుగా, ముందేముంది నుయ్యి, వెనకేముంది గొయ్యి, ఎటు పోలేని పరిస్థితి. ఇంకా అడకత్తెరలో పోక చెక్కలాగా, అటు కత్తెరే ఇటు కత్తెరే. ఈ చెక్క ఎట్లాంటిది? పోక చెక్క. పోక చెక్క అంటే సన్నటి చెక్క అన్నమాట. ఈ సన్నటి చెక్క ఈ అడకత్తెరలో పడితే దీని పరిస్థితి ఏంటి? కటింగే కదా, చక్కగా కట్ చేసుకుంటూ పోతుంది కత్తెర. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లాగే ఉంది. ముందుకు వెళ్దామంటేనేమో సముద్రం, వెనక్కి వెళ్దామంటేనేమో ఫరో సైన్యం. ఏంటి దేవుడు మాకు ఎట్లా చేశాడు అసలు?
విడిపించినట్లే విడిపించి, బానిసత్వం నుంచి విడిపించినట్లే విడిపించి మళ్ళీ తీసుకొచ్చి ఈ చిక్కులో పడేశాడు. ఏంటి నాయనా ఈ పరిస్థితి అని మోషే ఇశ్రాయేలుకి పక్షాన దేవునికి మొరపెట్టాడు. ఏంటయ్యా మరి వెనక్కి పోయేదా మేము? ఎందుకంటే మాకు ఇదే ఆప్షన్ కనపడుతుంది. ఎదురుగా సముద్రం, మా వల్ల కాదు దీన్ని దాటడం. వెనక ఫరో సైన్యం, వెళితే ఇక వాళ్ళకి బానిసలుగా ఉండటమే. మరి వెనక్కి వెళ్ళిపోయేదా అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు, లేదు లేదు, మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించింది మళ్ళీ వెనక్కి పోవటానికి కాదు. నేనేంటో ఇప్పుడు మీరు చూస్తారు. మీరు వెనక్కి వెళ్ళాలొద్దు, నిలబడండి, నించోండి. నేను మీకు ఎంత రక్షణ ఇస్తానో మీరు కళ్ళారా చూడండి. అంతే, మీరేం చేయొద్దు. పారిపోవాల్సిన పని లేదు, వెనక్కి తిరగాల్సిన పని లేదు. మీరేం చేస్తారంటే నించొని చూడండి, అంతే, నేనేం చేస్తానో చూడండి అన్నాడు. ఇక ఇశ్రాయేలు అందరూ ఎర్ర సముద్ర మార్గానికి ఎదురుకు వచ్చేశారు. మోషే చాపు, నీ చేయి చాపు అన్నాడు. అంతే, మోషే తన కర్ర పట్టుకొని అట్లాగా చేయి చాపాడు. ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. చరిత్రలో గొప్ప అద్భుతం అన్నమాట. సముద్రము 2 పాయలుగా చీలిపోవడం, అది కూడా ఇదిగో ఒక పెద్ద దారి ఇచ్చి. ఎట్లాంటిది? ఒక పెద్ద దారి ఏర్పాటయ్యి సముద్రం 2 పాయలుగా విడగొట్టడం. దేవుడు చేసిన ఈ పని, ఈ కార్యం చరిత్రలో ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నాం. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఎలాగా అంటే మోషే ఇలాగ చేయి చాపినప్పుడు యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు, మోషే యొక్క కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి. ఏం చేశారంట దేవుడు? మోషే ఇట్లాగా చేయి చాపితే ఆ చేయి వైపున మహిమగల తన బాహువుని దేవుడే పోనిచ్చాడు. ఎప్పుడైతే మహిమగల బాహువు అట్లాగా దేవుడు చాపాడో ఎర్ర సముద్రం పాయలైంది. ఇశ్రాయేలందరికి కనబడింది ఏంటి? మోషే చెయ్యి మాత్రమే. కానీ మోషే కనబడింది ఏమిటి? దేవుని బాహువు చాపబడింది అనేది మోషేకి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు నిజంగా దేవుని కొరకు నిలబడితే దేవుని యొక్క రక్షణ నీ జీవితంలో చూస్తావు. నీవు అనుకుంటావు, నా ఎదురుగా ఎర్ర సముద్రం ఉందండి, వెనకాల ఫరో సైన్యం ఉందండి, ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, ఏ నిర్ణయం తీసుకోలేనండి, ఏం చేయాలండి అని అనుకుంటున్న ఆ సమయంలో ఇదిగో దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. నీ ఎదురుగా ఉన్న సముద్రమైనా సరే దాన్ని చీల్చి పాయలుగా చేసి నీకు దారిస్తాడు. వెళ్ళిపో, ఏమీ ఆలోచించొద్దు, వెనక్కు చూడాల్సిన పని లేదు, వెళ్ళిపో అని ముందుకే దారి చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలం ఈ 2025 సంవత్సరంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు నీ జీవితంలో ఎర్ర సముద్రంలాగా అడ్డొచ్చి ఉండొచ్చు. కానీ చెప్తున్నా, ఈరోజు ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ శోధనలు అనే సముద్రాన్ని, ఆ శ్రమలు అనే సముద్రాన్ని, ఆ కష్టాలు అనే సముద్రాన్ని, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటి అనే సముద్రాన్ని దేవుడు నీ కోసం చీల్చబోతున్నాడు. చీల్చి ఆ శోధనలో గుండానే నీకు విజయంగా దేవుడిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి శ్రమ నుండి దేవుడిని విడిపిస్తాడు. ప్రతి కష్టం నుంచి దేవుడిని విడిపిస్తాడు. వాటన్నిటిలోంచి విడిపించి నీకు చక్కటి దారి ఆయన ఇస్తాడు. ఆ శ్రమలు అట్లాగే ఉంటాయి, నీవు మాత్రం వాటిని దాటిపోతావు. నీకు అర్థమైందండి? సముద్రం అట్లాగే ఉంది, కానీ వీళ్ళేమయ్యారు? సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళిపోయారు. అప్పటి వరకు అడ్డు చేసిన ఆ సముద్రమే ఇప్పుడు వీళ్ళకి ఏమిచ్చింది? దారి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇట్లాగే ఉంటాయి. మరి ఇవన్నీ జరగాలంటే ఆయన ఆజ్ఞ నువ్వు పాటించుకుంటూ పోవడమే. నిలబడమన్నప్పుడు నిలబడు, వెనక తిరగొద్దన్నప్పుడు వెనక తిరగొద్దు, పారిపో అన్నప్పుడు పారిపో. ఎందుకు, ఏమిటి అని ప్రశ్న లేకుండా దేవుడు చెప్పిన ప్రతిదీ నెరవేర్చుకుంటూ వెళ్ళిపో. నిజంగా నీ జీవితంలో అద్భుతం జరగకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు యేసేపు మరియలు కూడా దేవుని యొక్క ఆజ్ఞ విన్నారు.
ఐగుప్తుకు పారిపో అన్నారు దేవుడు. వెంటనే వీళ్ళు ఆ రాత్రే ప్రయాణమై ఐగుప్తుకు పారిపోయారు. ఎంతకాలం ఉన్నారో తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలియదు. బహుశా యేసుక్రీస్తుకి కౌమార దశ వచ్చేంత వరకు కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి ఉంటారు. మరి అన్ని సంవత్సరాలు అక్కడ బ్రతకడానికి ఏం పని చేసి ఉంటారు? బహుశా ఏసేపు వడ్రంగి పని చేసేవాడు కాబట్టి ఆ వడ్రంగి పని చేసే ఉండేవాడు. మరి ఆ పని దొరికేదాకా మరి వాళ్ళు ఎట్లాగండి అంటే, జ్ఞానులు ఇచ్చారు కదా కానుకలు, బంగారం ఇచ్చారు, బోళం ఇచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా విలువైనవి ఏ దేశంలో అయినా సరే. అవన్నీ కూడా వాళ్ళ జీవనానికి, జీవనోపాధికి తప్పనిసరిగా ఉపయోగపడే ఉంటాయి. అంటే నిన్ను అక్కడికి వెళ్ళు అని చెప్పడానికి ముందే నిన్ను అక్కడ పోషించడానికి అవసరమైందంతా కూడా దేవుడు ఏర్పాటు ముందే చేస్తాడనమాట. మీకు అర్థమైందా? నిన్ను ఫలానా స్థలానికి వెళ్ళు అని దేవుడు చెప్పేటప్పుడు నిన్ను పోషించడానికి, నిన్ను సంరక్షించడానికి, నిన్ను కాపుదల చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ దేవుడు ముందుగానే నీ కోసం చేసి పెడతాడు. నీవేం చేయాలి? ఆయన మాట విని అడిగేసుకుంటూ ముందుకెళ్తే అంతే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ. మీకు తెలుసా, ఈ లోకంలో అవ్వ ఆదాముని దేవుడు సృష్టించడానికి ముందు ఏం చేశాడు? అవ్వ ఆదాముకి ఏమైతే అవసరమో అవన్నీ దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు కదండి. ముందు భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, వెలుగును చేశాడు, భూమిలో నుంచి చెట్లు మొలిపించేలాగా చేశాడు, జంతువులు మొలిపించేలాగా చేశాడు, రకరకాలైన పండ్లు, వృక్షాలు ఇవన్నీ వచ్చేలాగా చేశాడు, ఏదైనా తోట వేశాడు. ఈ తోటంతా వేసి అంతా సిద్ధమైన తరువాత కదా అప్పుడు ఆదామును సృష్టించాడు. ఆదాము వీటితో చక్కగా ఆడుకుంటూ కొంతకాలం ఉంటే ఆదాముకి సాటి అయిన సహాయం లేదు. అన్ని జంతువులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆదాముకి సాటి అయిన సహాయం ఇవన్నీ సరిపోలేదు అని చెప్పి ఆదాములో నుంచి మళ్ళీ అవ్వను కూడా సృష్టించాడు. అంటే అవ్వ ఆదాములు చేయక మునుపు దేవుడు ఆదాముకి ఏవైతే కావాలో, ఏదైతే అవసరం ఉందో అవన్నీ ముందుగానే సిద్ధం చేసి అప్పుడు ఆదామును దించాడు దాంట్లోకి కదా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు నిన్ను ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు, ఏదైనా చేయమని చెప్పినప్పుడు అక్కడ పరిస్థితులు అన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేసి పెడతాడు. మరి నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞను పాటించుకుంటూ వెళ్ళిపోవడమే. నీకు కావలసినవన్నీ కూడా దేవుడు ముందుగానే సెట్ చేసి పెడతాడు అక్కడ. నువ్వేం చేయాలి? ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ 2025 సంవత్సరం ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి చూసావేమో, ఈ 2025 సంవత్సరం దేవుడు చెప్పినట్లు కాకుండా వేరొక మార్గంలో వెళ్ళి ఎన్నోసార్లు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కొని తెచ్చుకున్నావేమో. ఈ 2025 సంవత్సరం ఈ చివరి దినంలో చెప్తున్నా, ఇకనైనా సరే మారు మనసు పొందు. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏ రకమైన మారు మనసు అంటే, ఇదిగో దేవుడు ఏదైతే చెప్తాడో నీకు, దేవుని సేవకుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ దేవుడు నీకు ఏదైతే చెప్తాడో దాని ప్రకారమే వెళ్ళిపో. కొన్నిసార్లు అది నీకు నచ్చకపోవచ్చు, అయినా సరే చెయ్యి. ఎందుకంటే దేవుడు నీకు క్షేమం ఇస్తాడు. కొన్నిసార్లు నీకు అది ఇబ్బంది కావచ్చు చేయడం, అయినా సరే చెయ్యి. ఎందుకంటే దానిలోనే దేవుని ఆశీర్వాదం ఉంది. తెలుసా అండి, యోసేపు మరియలకు ఐగుప్తుకు పారిపో అన్నారు. రాత్రే బయలుదేరిపోయారా? మరి ఐగుప్తు ప్రయాణం అంటే ఈజీగా జరిగేదా? ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, దొంగల బెడద ఉంటుంది. తర్వాత అడవుల గుండా ప్రయాణం చేయాలి. క్రూర జంతువులు, సర్పాలు ఎన్ని ఉంటాయి అడ్డంకులు. వీటన్నిటిలో నుంచి దేవుడు క్షేమంగా ఐగుప్తుకు తీసుకెళ్ళాడా లేదా? తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడ నుంచి క్షేమంగా పిలిచాడా లేదా? పిలిచాడు. ఎప్పుడైతే నీవు ఆయన ఆజ్ఞను కరెక్ట్గా పాటిస్తావో నీకున్న ప్రతి కష్టము కూడా ఆయన జాగ్రత్తగా చూస్తాడు. ఇరుకులు, ఇబ్బందులు ఎన్నున్నా సరే వాటన్నిటి కూడా నడిపిస్తాడు. కానీ నీకు మాత్రం ఏమీ జరగనివ్వడు. నీ చుట్టూ ఉంటాయి అవి, కానీ నీకు మాత్రం ఏ హాని చెయ్యవు. తెలుసా అండి, నీ చుట్టూ ఉంటాయి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటి ద్వారా నువ్వు వెళ్తూనే ఉంటావు. కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయన నిన్ను కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేశారు. అగ్ని హానికరమైందా కాదా? కాల్చేదా కాదా? కానీ ఎవరైతే వాళ్ళని విసిరేశారో ఆ విసిరేసిన వాళ్ళు పైనే చనిపోయారు. మీకు అర్థమైందా? ఎవరైతే షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో విసిరేశారో ఆ విసిరేసిన వాళ్ళు ఆ వేడి తాకిడికి అక్కడే చనిపోయారు. అంటే అర్థం చేసుకోండి అగ్నిగుండం ఎంత వేడిగా ఉందో. విసిరేసిన వాళ్ళు పైన ఉన్న ఆ ఆవిరికే చనిపోయారు అంటే అగ్నిగుండం లోపల ఎంత వేడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అట్లాంటి అగ్నిగుండం లోపలికి షడ్రకు మేషకు అబేద్నెగోలు వెళితే వాళ్ళకి ఏ చిన్న హాని కూడా జరగలేదు. బయట ఉండి విసిరిన వాళ్ళు చనిపోయారు ఆ వేడికి, కానీ లోపలికి వెళ్ళిన దేవుని బిడ్డలకి ఏ హాని కలగలేదు. ఇది దేవుడు నీకు ఇచ్చే గొప్ప కాపుదల. అగ్ని లేదా? ఉంది. కాల్చేది కాదా? కాల్చేదే. అయినా సరే వీళ్ళని ఏమీ చేయలేదు. ఇది దేవుడు నీకు ఇచ్చే గొప్ప కాపుదల. ఎందుకు? వాళ్ళు దేవుని మాట విన్నారు, దేవుని కోసం నిలబడ్డారు. కాబట్టి అగ్ని గుండం కూడా ఏ హాని చేయకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట నువ్వు వింటే, దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నీ జీవితంలో చేస్తూ ఉంటే అగ్ని గుండం కూడా నీకు ఏ హాని చేయకుండా ఆయన కాపాడతాడు. నీ చుట్టూ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నున్నా సరే వాటన్నిటి నుంచి ఆయన అనునిత్యం నిన్ను కాపాడుతూ నీకు కాపుదల ఇస్తుంటాడు. మరి దేవుని మాట వినాలని ఒక తీర్మానం చేసుకో. 2025 సంవత్సరం అంతా కూడా ఎట్లాగో వెళ్ళిపోయింది. కానీ ఈ రాబోయే 2026 సంవత్సరం ఒక తీర్మానం చేయి. దేవా, ఇక నుంచి నీ మాట వింటా. అది నాకు ఇష్టమున్నా లేకపోయినా నీ మాట వింటా. కష్టమైనా సరే నీ మాట వింటా. ఎందుకంటే నీ మాటలో నాకు క్షేమం ఉంది. నీ మాట వింటే చాలు. ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువా, నీవునైతే నన్ను విడిచిపెట్టేవాడవు కాదు. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం.